ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. మే నెల మొదటి వారంలో మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఈ 3 తప్పులు మాత్రం మీరు అసలు చేయకండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, ఈ మే నెల మొదటి వారంలో మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలను, వీరి సంపూర్ణ జీవితం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ కృషి ఫలిస్తుంది. కొత్త బాధ్యతలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వారం చివరిలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈశ్వర ధ్యానం చేయండి, మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ చుట్టూరు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగాలి, మేలు జరుగుతుంది. సూర్య ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందే అవకాశం కూడా మీకైతే సమయంలో కనబడుతుంది. ఈ వృశ్చిక రాశి జాతకులు ఏ విధంగా ఉంటారో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో, వీరికి అదృష్టమా దురదృష్టమా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో అంటే మే నెల మొదటి వారంలో మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. కొన్ని తప్పులు మాత్రం మీరు అసలు చేయకూడదు. ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి వృద్ధి కనిపిస్తోంది. ఆర్థికపరమైన లాభాలు మరియు ఆస్తి కొనుగోలు యోగాలు ఉంటాయి. గురువు శని సంచారం కారణంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో అనుకూలత, ప్రయాణాలు మరియు కెరియర్ అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం 14, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా మీకు ఉంటుంది. సామాజిక హోదా అనేది అధికంగా పెరుగుతుంది. 2026 వృశ్చిక రాశి వారి ముఖ్య అంశాలు ఏమిటి అంటే ఆర్థిక స్థితి. జూన్ తర్వాత ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు మరియు మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కెరియర్ గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు మార్పులు, పదోన్నతులు మరియు రాజకీయంగా అనుకూలత ఉంటుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కుటుంబ విషయం చూసుకున్నట్లయితే జూన్ వరకు కుటుంబంలో చిన్నపాటి చికాకులు, పెద్దల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. జూలై నుండి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు నెలకొంటుంది. ఆరోగ్యం చూసుకున్నట్లయితే కడుపు, మెడ మరియు నరాల సంబంధిత సమస్యలు కలగవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జూన్ 1 వరకు గురుడు అష్టమంలో, ఆపైన భాగ్యస్థానంలో 9వ ఇంట్లో సంచరిస్తాడు. శని 5వ ఇంట అంటే మీనంలో, రాహు డిసెంబర్ 5 వరకు 4వ ఇంట, అనంతరం 3వ ఇంట సంచరిస్తారు. వీరు కొన్ని పరిహారాలు అయితే కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అంతేకాదు ఈ ఉద్యోగ వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి జాతకులు ఉద్యోగ వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు అనేవి అధికంగా పెరుగుతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు ద్వితీయార్థంలో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి వేగంగా జరుగుతూనే ఉంటాయి. వ్యాపారస్తులకు జూలై నుండి అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాల్లో శ్రమతో విజయాలు సాధ్యమవుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలలో ఫలితాలు బాగుంటాయి. స్థిరాస్తి లావాదేవీలు నెమ్మదిగా సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఆదాయం చాలా బాగుంటుంది. అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు, శుభకార్య ప్రయత్నాలు లాభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ప్రతిబంధకాలు ఉండవు. ఈ రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి శ్రమతో పనులు అన్నీ సాధ్యపడతాయి. ఈ రాశి వారికి శుభ పుణ్య కార్య ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అనురాధ నక్షత్రం వారికి ఆర్థికంగా ఎదుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి తెలియని భయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు, అనవసరమైన ప్రయాణాలు, గురువుల సందర్శనం జరుగుతుంది. శాంతి మార్గం. నవగ్రహ మండపం ఉన్నటువంటి దేవాలయంలో రోజు కూడా పూజ చేయండి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషమైనటువంటి ఫలప్రదం. పేద
విద్యార్థులకు అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వడం మంచిది. షణ్ముఖ రుద్రాక్ష ధారణ శుభప్రదం. ఏప్రిల్ నెల కుటుంబంలో అనైక్యత, స్వబుద్ధితో పనులు సానుకూలమవుతాయి. పనులలో చికాకులు, ఒంటరిగా దూర ప్రయాణాలు తగ్గిస్తే మేలు. రుణ వ్యవహారాలు జాగ్రత్త అవసరం. మే నెల పనులు వాయిదా వేస్తూ ఉంటారు. సొంత విషయాల్లో గోప్యత పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, అనుకున్న ప్రణాళికలు ఆచరణ పొందవచ్చు. ఈ జూన్ నెల నూతన ప్రయత్నాలు సాగుకున్న రోజువారీ వ్యవహారాలు బాగా పూర్తి అవుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు బాగుంటాయి. అంతేకాదు అలంకరణ వస్తువులు లావాదేవీలు బాగుంటాయి, కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల యొక్క సహకారం మీకైతే పూర్తిగా పెరుగుతుంది. వ్యాపారంలో చురుగ్గా పాల్గొని ఉంటారు. బంధువుల యొక్క సహకారం కూడా మీకు సమయంలో పూర్తిగా కనబడుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఈ సమయంలో చాలా సోమరితనాన్ని ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు విజయ లక్ష్యాలతో ముందుకు వెళ్తారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తిస్తుంటారు. పుణ్య శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో సహకారం అయితే మీకు చాలా బాగుంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో శరీరం చాలా దృఢంగా ఉంటుంది. దృఢమైన శరీరం కలవారుగా ఉంటారు. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అందువల్ల వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటుంటారు. ఈ రాశి జాతకులు ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే చాలా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద వినడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే స్వభావాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళ పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందడం మంచి వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేతటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరి మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చూస్తారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.